శాంతంగా ఉండే గోదావరి జిల్లాలో అంతర్రాష్ట్ర రాబరీ గ్యాంగ్ ముఠా భయం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. నల్లజర్ల, తణుకు, కాకినాడలో ఒంటరిగా ఉండే వృద్ధులను ఇళ్లలోని బంధించి దాడి చేసి దోపిడీకి పాల్పడుతూ ఉండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. తాళం వేసిన ఇళ్లలో చోరీలు అయితే లెక్కేలేదు. బంగారం ధరలు పెరగడంతో ఆభరణాలు టార్గెట్ గా వృద్ధ మహిళలపై దాడులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సీసీ కెమెరాలు ఉన్న నిందితులను పోలీసులు పట్టుకోలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. మహారాష్ట్ర, యూపీ, రాజస్థాన్లకు చెందిన రాబరీ గ్యాంగ్ పై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాలంటున్నారు నల్లజర్ల ప్రజలు. నల్లజర్ల నుంచి ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం. గోదావరి జిల్లాలో రాబరీ గ్యాంగ్ ప్రజలను హడలెత్తిస్తోంది. గత 10 రోజుల నుంచి కూడా రోజుకో చోట ఈ గ్యాంగ్ చొరబడి ఇళ్లలో దోపిడీ చేసిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నల్లజర్లలో ఉన్నాం. నల్లజర్లలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేసుకుంటున్నారు. ఈ నెల 24న నల్లజర్లలో ఉన్నటువంటి ఓ ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి ఇంటిలో కూడా ఓ వృద్ధురాలిని ఆమెపై దాడి చేసి ఆ ఇంట్లో దాదాపు 16 కాసులు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. నల్లజర్లలో ఉన్నటువంటి ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఆమె నివాసంలోకి ఆలపాటి సుభద్ర అనేటువంటి మహిళ నివాసంలో కూడా వారు వెళ్ళి దోపిడీ చేశారు. అలాగే 23వ తేదీ కాకినాడలో చోరీ చేసినటువంటి ముఠానే ఈ చోరీ చేసినట్లు గుర్తించారు. అయితే ఇక్కడ జరిగినటువంటి మరుసటి 2 రోజులకే తణుకులో కూడా ఒక మాజీ కౌన్సిలర్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె నివాసంలో కూడా వెళ్ళి వాకలపూడి కనకదుర్గమైనటువంటి ఒక వృద్ధురాలిని దాడి చేసి ఆమె నుంచి కూడా దాదాపు 70 కాసుల బంగారు ఆభరణాలు కూడా ఆ దుండగులు ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ముఠా దోచుకు వెళ్తున్నారంటూ కూడా వారి గురించి మోస్ట్ వాంటెడ్ అంటూ కూడా ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసి వాట్సాప్లో సోషల్ మీడియాలో గ్రామాల్లో కూడా పోలీసులు అంటించారో చూస్తున్నాం కదా మనం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వారు ఎవరైతే ఉన్నారో వారి జాబితాతో ఒక లిస్టును కూడా పెట్టారు. అయితే దీని గురించి గత 5 రోజుల నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు? అసలు సాధారణంగా అప్పుడు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ నల్లజర్లలో ఉన్నటువంటి స్థానికులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ మీ ప్రాంతంలో తిరుగుతున్నారని పోలీసులు చెప్తున్నారు, ఏం జరుగుతుంది ఈ ఊళ్ళో? ఈ యొక్క పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా ప్రశాంతంగా ఉండే జిల్లా. ఈ మధ్య ఒక వారం రోజులు మట్టండి అసలు జనాలు దసరా సెలవుల నిమిత్తం పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్దామంటే కూడా చాలా భయపడిపోతున్నారు. ఎందువల్లంటే ఎందుకండి ఈ షాప్ ఉందండి, ఈ షాపులోనే 4 రోజుల క్రితం ఇక్కడ దొంగతనం జరిగిందండి. ఆ షాపు యజమాని ఇంకా కోలుకోలేకపోయిన పరిస్థితి ఉంది. అలాగే మన నల్లజర్ల సెంటర్లో ఒక పెద్ద ఆవిడ ఇంటికాడ ఉంటే ఆవిడని భయభ్రాంతులకు గురి చేసి ఆవిడ చనిపోయే స్థితిగా తీసుకెళ్లి 16 కాసుల బంగారం ఆవిడ దగ్గర మరి వారు కాజేశారు. దాంతోపాటు 2 నెలల క్రితం అచ్చినపాలెం గ్రామంలో ఎక్కడో మారుమూల పెద్ద ఇంట్లో కూడా వెళ్ళి అక్కడ 15 కాసులు బంగారం తీసుకున్నారండి. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఎక్కడండి మహారాష్ట్ర ఎక్కడ, బీహార్ ఎక్కడ, అట్నుంచి ఆ దొంగలు ఎక్కడికి రావడం ఏంటండి? అది చూడండి, కాలం మారేకొంది దొంగలు కూడా కాలం మారిపోతుంది. ఏ రకంగా ఏ టెక్నాలజీలో చేయాలో సీసీ కెమెరా ఉండి సుఖంగా ఉందండి. సీసీ కెమెరాలు ఉన్నా, ఇంటికాడ డాగ్ స్క్వాడ్లు ఉన్నా వాళ్ళ ప్రయత్నాలు వచ్చి అసలు ఇళ్ళు మామూలుగా కంప్యూటర్ టైప్లో వాళ్ళు దొంగతనం చేస్తుంటే ప్రజలు ఇబ్బంది పడిపోతున్నాం. మేమందరం కూడాను అసలు ఇల్లు దాటి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి. మా నల్లజర్ల మండలం అలాగే మాది గోపాలపురం నియోజకవర్గం ఇక ఎంత ఉందంటే ఈ హైవే పైన నైటు కూడా పోలీసు వారు గస్తీగా తిరుగుతున్నారు. ఏది ఏమైనా ఆ దొంగలను పట్టుకుంటే 50,000 ఇస్తామని ప్రకటించారు పోలీసు వారు. ఆ 50 ఇస్తే మా పని మేము చేస్తున్నాం. కానీ చట్టం కూడా దీని మీద మంచి గట్టిగా యాక్షన్ తీసుకుని ప్రజల మనసులు బాగా సంతోషంగా ఉండాలంటే పోలీసు వారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ దొంగలను పట్టుకోవాలని తెలియజేస్తున్నాను. మరికొంతమంది కూడా ఉన్నారు, ఏంటి చెప్పండి. అంటే 50,000 బహుమతి పెట్టి మరి ఈరోజు నేరస్తుల కోసం పోలీసులు వేట చేస్తున్నారు, ఎలా ఉంది మీ నల్లజర్లలో? సార్, ఇప్పుడు పోలీసు వారు 50,000 పెట్టినా కానండి, ₹1,00,000 పెట్టినా కానండి, 2 లక్షలు పెట్టినా కానండి, వాళ్ళని పట్టుకోవడం ముఖ్యం కానీ ఆ బహుమతి ముఖ్యం కదండి. కానీ విషయం ఈ దొంగలకి భయపడినటువంటి మనుషులు ఎన్ని లక్షలు పెట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్తే భయపడిపోతారండి. మనకు ముఖ్యంగా ఏంటి కావాల్సింది? మనకు కావాల్సింది ప్రాణం. మన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళని మనం ఎదిరించలేము. ₹1,00,000 పెట్టారండి, ఆ ₹1,00,000 కోసం వాళ్ళని మనం ఎదిరించామనుకోండి, వాళ్ళు అక్కడ మన ప్రాణం తీస్తారు. కానీ మన భార్య పిల్లలు రోడ్డు ఎక్కాలి, అది ముఖ్యం కాదండి. బహుమతి ప్రకటించిన మాత్రాన ప్రజలు దొంగల్ని పట్టిస్తారనేది మాత్రం అది మంచి మాట కాదు నా దృష్టిలో. అలాగే పోలీసు వారు ఎప్పుడైతే దృష్టి పెట్టి వారు కొన్న ఆయుధాలను కూడా భుజాన వేసుకుని దొంగల్ని పట్టుకోవడానికి వెళితే లాఠీ కర్రలతో దొరికే దొంగలు కాదండి వాళ్ళు.
కేవలం తుపాకులతో దొరికే దొంగలు. అవసరమైతే షూటౌట్ ఆర్డర్ కూడా పెట్టి దొంగలను పట్టుకుంటే అప్పుడు దొంగలు దొరుకుతారండి. ఒకవేళ దొంగలు పారిపోతారు, పోలీసులు వెనకాల పరిగెడతారు, దొరకరండి. షూటౌట్ ఆర్డర్ అనుకోండి, షూటౌట్ ఆర్డర్ పెట్టారనుకోండి, దొంగలన్నోడు పారిపోవడం ట్రై చేయడు, అక్కడ వెంటనే దొరుకుతాడు. ఒకవేళ నిజంగా పారిపోయాడు, వాడిని కాల్చడానికి కూడా షూటౌట్ ఎస్పీ గారి దగ్గర షూటౌట్ ఆర్డర్ తీసుకుంటే అప్పుడు దొంగలు మనకి అదుపులో ఉంటారు. పోలీసు వారిని కూడా ప్రజలు హ్యాపీగా అభినందిస్తారు. చెప్పండి, అంటే మీ ప్రాంతం ఎక్కడ? మీ దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి, ఎలా ఉంది? అచ్చనపాలెం అండి, మరి నల్లజర్లకు పక్కన కిలోమీటర్ దూరంలో అండి. ఒట్టుగుట్టు రామారావు అని వాళ్ళ ఇంట్లో అండి దొంగతనం చేసి ఆడు బంగారం పట్టుకుపోతా కారం జల్లేసాడండి. తెల్లారి మొత్తం కుక్కలు తీసుకుని వచ్చారండి, అవి కూడా పట్టుకున్నాయండి. ఎలా వెళ్ళి ఇటు వెళ్ళి ఎక్కాడు అవన్నీ పట్టుకున్నారండి. డిఎస్పీ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారండి. 24 కాసులు బంగారం అండి, 1,20,000 డబ్బులండి. అసలు ఇప్పటికేమీ అజాపజా చాలాసార్లు 4-5 సార్లు వచ్చారండి అధికారులు అందరూ, ఏమీ దొరకలేదండి. ఏమీ ఇప్పుడు వరుసగా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఇంకా పోలీసులు పట్టుకోవట్లేదు. మరి వాళ్ళేమో పోస్టర్లు అంటించి వాట్సాప్లో పెడుతున్నారు. ఎలా ఉంది అసలు? ప్రజలు బయటికి ఊళ్ళలో ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలంటే ఎలా ఉన్నారు? అందరూ భయపడుతున్నారండి. ఇప్పుడు వీళ్ళ గురించి ఇంకా భయపడుతున్నారండి. ఇప్పుడు పేపర్లో వేసేయండి అది. చెప్పండి, మీది ఎక్కడ, ఎలా ఉంది మీ ఊళ్ళో పరిస్థితి? ఇక్కడ ప్రాపర్ అండి సార్. మేము కూడా తిరగాలంటే చాలా భయంగా ఉంది సార్. మరి ఎక్కడికి వెళ్దాం అన్నా కూడా ఇప్పుడు జెంట్స్ అంటే మేము బయటికి వెళ్తాం, మరి లేడీస్ ఇంటికాడ ఒక్కరే ఉంటారు. కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో లేడీస్ ఇంటికాడ వదిలేసి వెళ్తున్నాం అంటే అసలు ఏ టైం ఏం జరుగుతుందో తెలియట్లేదు మాకు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇంటికాడ తాళాలు వేసుకుని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితి ఎదురవుతుందండి. చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది సార్ అండి. ఏంటన్నా అసలు వాళ్ళు కొంతమంది ఎలా వస్తున్నారంటే ఏదో అయ్యప్ప మాల్లాగా, కొంతమంది భవానీ మాల్లాగా ఏదో ఒక ట్రాక్టర్ తీసుకుని, రిక్షా తీసుకుని పాత ఇనుప సామానం అని అమ్ముకునే ముందు ఒకలాగా వస్తున్నారండి. తర్వాత పగలంతా ఏవైతే ఇళ్ళకి తాళాలు వేసి ఉన్నాయో వాటి నుంచి నైట్ వాటిని టార్గెట్ చేస్తున్నారండి. అసలు ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండట్లేదు, ఇవన్నీ చూసుకుని నైట్ వాటిని బద్దలు కొట్టడం, ఇలా దొంగతనాలు చేయడం గట్రా జరుగుతుందండి. ఏదేమైనా ఈ గ్రామం నల్లజర్ల గ్రామంలో మరి చాలా భయంకరంగా ఉన్నాయి సార్ అండి. మరి ఇది అధికారుల దృష్టికి వెళ్ళి మరి తగిన చర్యలు వాళ్ళు తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి. అది చూస్తున్నాం కదంటే ఈరోజు నల్లజర్ల, అలాగే తణుకు, ఆ తర్వాత కాకినాడ, నెల్లూరు, ఇలా అన్ని చోట్ల కూడా దోపిడీ చేస్తున్నటువంటి గ్యాంగు ఒకలే. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గ్యాంగు కొంతమంది భవానీ మాలదారుల వేషధారణ వేసి మరి వారు ప్రజలను మభ్యపెట్టి ఈ విధంగా చోరీలకు పాల్పడుతున్నారంటూ కూడా ఇక్కడే పలు చోట్ల గుర్తించడం కూడా జరుగుతుంది. అయితే ఈ ముఠాన్ని తక్షణమే పట్టుకోవాలి. ఇళ్ళు వదిలి బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఒంటరిగా వృద్ధ మహిళలు కానీ, వృద్ధులు కానీ, చిన్నారులు కానీ ఉంటే కనుక వారిని ఏం చేస్తారనే భయం కూడా ప్రస్తుతం ప్రజలను వెంటాడుతుంది. ఇప్పటికే అనేక చోరీలు చేసినటువంటి ఈ ముఠాను తక్షణమే అరెస్టు చేయాలి, అవసరమైతే షూటెడ్ సైట్ ఆర్డర్లు కూడా ఇవ్వాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చండీతో భార్గవ్, ఐ న్యూస్, నల్లజర్ల నుంచి.